ఏరా, అప్పుడు పెళ్లి చేసుకోమంటే ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానమ్మా అన్నావు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంకా పెళ్లి టాపిక్ తీయవేంటి? ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా లేదా? కొద్ది రోజులైనాక చేసుకుంటానులే అమ్మా. ఒక సంవత్సరం తర్వాత చేసుకుంటానులే. నీకు చెప్పినట్టు ఈసారి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అదంతా కుదరదు. నువ్వు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పావు. ఇప్పుడేమో మళ్ళీ ఏదో సాకులు చెప్తున్నావు. నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నేను మీ నాన్న ముసలి వాళ్ళం అయిపోయాంరా. నీ పెళ్లి చూడాలని మా కోరిక. నువ్వేమో పెళ్లి చేసుకోమంటే ఏదేదో సాకులు చెప్తున్నావు. సరే అమ్మా, మీ ఇష్టం. పెళ్లి సంబంధాలు చూడండి. మీరు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికైనా ఒప్పుకున్నావు, సంతోషం. ఇక మీదట మేమిద్దరం కలిసి నీకు మంచి అమ్మాయిని చూస్తాం. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి చంద్రకళ అనే అమ్మాయిని వాళ్ళ అబ్బాయి అయిన విరాట్కి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మ చంద్రకళ, నేను మీ మావయ్య అలా కొన్ని రోజులు ఊరెళ్ళొస్తాం. మీ ఇద్దరు మంచిగా ఉండండి. విరాట్కి కూడా నేను ఫోన్ చేసి చెప్తాను. అలాగే అత్తయ్య, మీరు సంతోషంగా వెళ్ళి సంతోషంగా రండి. ఏవండి, మీరు కూడా ఒకసారి విరాట్కి ఫోన్ చేసి చెప్పండి ఊరెళ్తున్నామని. ఏరా విరాట్. చెప్పు నాన్న, ఏమైంది ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదురా, నేను మీ అమ్మ సడన్గా ఊరెళ్ళాల్సి వస్తుంది. నువ్వు చంద్రకళ ఇద్దరు సంతోషంగా ఉండండి. మేము కొన్ని రోజులు ఊరెళ్ళొస్తాం, అది చెప్దామని ఫోన్ చేశాను. అలాగే నాన్న, వెళ్ళిరండి. సరే మరి. వాడికి ఫోన్ చేసి చెప్పాను లేవే. పద వెళ్దాం. కొన్ని రోజుల తర్వాత విరాట్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చారు. అమ్మ చంద్రకళ, చంద్రకళ, ఏం చేస్తున్నావమ్మా? కొన్ని మంచినీళ్ళు తీసుకురా. ఏమైందిరా, ఎంత పిలిచినా చంద్రకళ పలకడం లేదేంటి? ఏం చేస్తుంది ఇంట్లో? అది అమ్మా, తను ఇంట్లో లేదు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అదేంట్రా అలా అంటున్నావు? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? ఇంతకీ ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? గొడవ అంటే గొడవేం కాదు, కానీ అమ్మా, నేను వద్దనంగా నాకు పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదంట. మీరు వెళ్ళిన తర్వాత చెప్పింది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు బలవంతంగా చేశారు, నేను ఇంతకు ముందే వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. ఎంత మోసం చేసిందిరా చెత్తమోహంది. పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి, పెళ్ళి అంటే ఇష్టం లేదు నాకు అని. కానీ మేం లేనిది చూసి నీతో చెప్తుందా? సంతోషంలే, ఇప్పటికైనా చెప్పింది. ఎంత మంచిది, ఇంత బాగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి నా కోడలుగా రావడం నా అదృష్టం అనుకున్నాను, కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా అత్త కోడళ్ళిద్దరూ దారి మధ్యలో ఒకసారి కలిశారు. అత్తయ్య, బాగున్నారా అత్తయ్య? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చంద్రకళ వాళ్ళ అత్తగారు అదంతా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోసాగారు. ఏంటత్తయ్య, ఎంత పిలిచినా పలకకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఏమైంది? బాగున్నారా అంటే ఏం అనడం లేదేంటి? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగింది అని ఎంత బాగా అడుగుతున్నావమ్మా. నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే ఇష్టం లేదని చెప్పాలి, కానీ పెళ్ళైన తర్వాత అలా వాడితో చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? ఎవరినైనా ప్రేమిస్తే అమ్మ నేను వీడిని ప్రేమిస్తున్నాను, వీడిని పెళ్లి చేసుకోను అని పెళ్ళికి ముందే చెప్పాలి. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. అదేంటత్తయ్య, నేను వేరే వాళ్ళను ప్రేమించడం ఏంటి? ఎవరు చెప్పారు మీతో ఈ మాటలు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? నీ భర్త అయినా విరాటే చెప్పాడు ఇదంతా. అతడితో ఇలాగే చెప్పి వెళ్ళిపోయాంటావా కదా. ఏంటత్తయ్య, మీరు కూడా మీ అబ్బాయి ఏది చెప్తే అది నమ్మేస్తారా? నేను వేరే అబ్బాయిని ప్రేమించడం ఏంటి? వేరే అబ్బాయిని ప్రేమిస్తే మీ అబ్బాయితో పెళ్ళికి నేనెందుకు ఒప్పుకుంటాను? నేను ఎవరిని ప్రేమించలేదు. మీ అబ్బాయి ఎందుకు అలా చెప్పాడో మీరే వెళ్ళి అడగండి. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మొత్తం మా అబ్బాయి మీదకి నువ్వు కళ్ళని చూస్తున్నావా? మాయమాటలు చెప్పుదామనుకుంటున్నావా? అదేం లేదత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, మీ అబ్బాయే నాతో ఇలా అన్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్ళికి ముందే. మా అమ్మ నాన్న నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పాడు. ఏ అమ్మాయి అయినా తన భర్త మనసులో తనకు స్థానం లేదని తెలిసాక కూడా అక్కడే ఎలా ఉంటుందత్తయ్య? అలాగే మీ అబ్బాయికి కూడా నేనంటే ఇష్టం లేదని చెప్పాడు కాబట్టి ఇక నేను అక్కడ ఉన్న ప్రయోజనం లేదు. అందుకే మా ఇంటికి వచ్చేసాను. ఇది జరిగింది. మీ అబ్బాయి చెప్పిందంతా అబద్ధం. మీ అబ్బాయే ఇంకో అమ్మాయిని ప్రేమించాడు, నేను కాదు.
అవునా, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. ఏమీ అనుకోకు. వాడి పని ఇంటికి వెళ్ళాక చెప్తాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ఏరా, నాకు హైదరాబాద్ రమ్మని ఫోన్ చేసావు కదా. నేను మీ నాన్న హైదరాబాద్ రావడం లేదు. అదేంటమ్మా అలా అంటావు? నువ్వే కదా నిన్నటి దాకా వస్తానని చెప్పావు, ఇప్పుడు సడన్గా రానంటావేంటి? నీ నిజ స్వరూపం తెలుసుకున్నానురా, అందుకే రానంటున్నాను. ఇందాకే నాకు చంద్రకళ కలిసింది, జరిగిందంతా చెప్పింది. అనవసరంగా నువ్వు అమ్మాయి మీద నిందలు మోపి ఆ అమ్మాయిని దూరం చేసుకున్నావు. ఇప్పుడు అనుభవించు. నేను రాను, ఏమైనా చేసుకో. నిజంగా నన్ను క్షమించమ్మా. చంద్రకళను దూరం చేసుకున్నాకే నాకు తన విలువేంటో అర్థమైంది. నేను చంద్రకళను కలిసి సారీ చెప్తాను. నువ్వు రా అమ్మా హైదరాబాద్కి. చంద్రకళని నీకు లవ్ చేసిన అమ్మాయి ఉందని వదిలేసావు కదా, మరి ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఏంటి? అది అమ్మా, నాకు పెళ్ళి అయిపోయిందని తెలిసి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని చేసి పెళ్లి చేసుకుంది. బాగైంది. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అనవసరంగా చంద్రకళ లాంటి మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నావు. ఆ అమ్మాయికి కలిసి క్షమాపణ చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని నీ భార్యగా స్వీకరించి ఇంటికి తీసుకుని రా. అలాగే అమ్మా, నేను క్షమాపణ చెప్తాను, కానీ తను మళ్ళీ తిరిగి వస్తుందంటావా? ఇందాకే తను కలిసిందిరా. తను చాలా ఆప్యాయంగా మాట్లాడింది. తనకి ఇంకా మన పైన ప్రేమ ఉంది. నువ్వు వెళ్ళి తనకి సారీ చెప్పు. తను ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తుంది. అలాగే అమ్మా, నేను ఇప్పుడే చంద్రకళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి మన ఇంటికి తీసుకొస్తాను. చంద్రకళ, నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటి? నీకు నీవు ప్రేమించిన అమ్మాయికి ఇద్దరికి కలిసి పెళ్లి చేయాలా? ఎందుకు చంద్రకళ అలా మాట్లాడతావు? అది అడగడానికి రాలేదు. నువ్వు నా భార్యగా మన ఇంటికి రా. నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. అయ్యో, మీ ఇంట్లో స్థానం ఇచ్చి మీ మనసులో స్థానం ఇవ్వకపోతే నేను అక్కడికి వచ్చి ఎక్కడుండాలి? అదేంటి చంద్రకళ అలా మాట్లాడతావు? నేను మనస్ఫూర్తిగా నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను. పద, మన ఇంటికి వెళ్దాం. ఓహో, ఒకవేళ నీకు మళ్ళీ నీ ప్రియురాలు గుర్తుకొచ్చి నన్ను ఇంటికి వెళ్ళిపోమనంటే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అలాంటిది ఏమీ జరగదు చంద్రకళ. నేను నిజంగా మనస్ఫూర్తిగా మారిపోయాను. నిన్ను మనస్ఫూర్తిగా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. పద, మన ఇంటికి వెళ్దాం. అమ్మ నాన్న కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను తీసుకొస్తానని వాళ్ళకి మాటిచ్చాను. సరే, వస్తాను. కానీ నేను వచ్చేది నీ మీద ఇష్టంతో కాదు, అత్తమ్మ మీద ఇష్టంతో వస్తున్నాను. అత్తమ్మ చాలా మంచిది. సరేలే, ఎలాగోలాగా ఇంటికి రావడానికి ఒప్పుకున్నావు కదా, నాకు అదే సంతోషం. విరాట్, చంద్రకళ ఇద్దరూ కలిశారు. ఇంతటితో మన కథ ముగిసింది. మరో కథతో మళ్ళీ కలుద్దాం.